Hi friends, today's class we are going to discuss about the cylindrical fiber that are nothing but modes, and in previous class we discussed about the acceptance angle, and after that we discussed about skew rays. That means uh, at the starting of this unit we are going to discuss about the meridional rays. That meridional rays follows the meridional rays meet the core cladding interface, and at which angle it will be incident, the same angle will be reflected back to the next core cladding interface. That is nothing but meridional rays. Next go for skew rays. Those skew rays will follows the helical path. Helical path is nothing but it will be like in different shape, and by when compared with the meridional rays, the skew rays I mean ద స్క్యూ అంటే ఈ స్క్యూ రేస్ వచ్చేసరికి ఏంటంటే హెలికల్ పాత్ ద్వారా ఫాలో అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని స్టోలే అంటే దొంగిలించాలన్నా సరే, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక లొకేషన్ ఇంకొక లొకేషన్కి సిగ్నల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి జాయిన్ చేసుకోవాలన్నా సరే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. అలా కాకుండా మెరిడినల్ రేస్లో అయితే ఏంటంటే మనకి డైరెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా క్యాప్చర్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ద మెరిడినల్ రేస్ అండ్ స్క్యూ రేస్. దట్ స్క్యూ రేస్ ఫాలోస్ ద హెలికల్ పాత్. నెక్స్ట్ గో ఫర్ మోడ్స్. సో ఇక్కడ మోడ్స్ అంటే వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి హియర్ వీఆర్ హ్యావింగ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ దాంట్లో వచ్చేసరికి కూడా ఏమొస్తుంది మనకి ఎల్ అండ్ ఎం అనే ఒక 2 ఇంటీజర్స్ని బేస్ చేసుకొని, ఆ 2 ఇంటీజర్స్ని బేస్ చేసుకొని మనకి సిగ్నల్ అనేది ఎలా పాస్ అవుతుంది అనేసి దీంట్లో డిస్కస్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఇన్ కామన్ విత్ ద ప్లానర్ గైడ్ TE, here where Ez is equals to 0 and Tm where Hz is equals to 0, modes are obtained within the dielectric cylinder. అంటే ఇక్కడ మనకి TE ట్రాన్స్ఫర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటేనేమో Ez is equals to 0 కావాలి. అదే ట్రాన్స్ఫర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలంటేనేమో మనకి Hz ఈక్వల్స్ టు 0 కావాలి. మేబీ ఇవన్నీ మీకు ఆల్రెడీ దాంట్లో వచ్చే ఉంటాయి. ఎక్కడ ఈఎంటీఎల్లో వచ్చేసరికి మోడ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసే ఉంటారు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది డిఫరెంట్ అనమాట. మోడ్స్ ఆర్ అప్టైన్డ్ విత్ ఇన్ డైఎలక్ట్రిక్ సిలిండర్. ద సిలిండ్రికల్ వేవ్ గైడ్ ఈజ్ బౌండెడ్ ఇన్ 2 dimensions రాదర్ దాన్ 1. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ వేవ్ గైడ్ వచ్చేసరికి మనకి 2 dimensionsలో డిజైన్ చేసుకుంటాం. ఏది 1 dimensionsలో కాకుండా 2 dimensionsలో దీన్ని డిజైన్ చేసుకుంటాం. అదే మనకి ప్రీవియస్గా వచ్చేసరికి ఏమైపోతుందంటే మనకి హియర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఫర్ ఓన్లీ 1 dimension, బట్ హియర్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ 2 dimensions. దోస్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది ట్రాన్స్ఫర్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితేనేమో ఈజెడ్ వాల్యూ 0 అయిపోతుంది. ట్రాన్స్ఫర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితేనేమో హెచ్జెడ్ వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట. దస్ 2 ఇంటీజర్స్ ఎల్ అండ్ ఎం ఆర్ నెసెసరీ ఇన్ ఆర్డర్ టు స్పెసిఫై ద మోడ్స్. అంటే ఇక్కడ మనకి ఈ సిలిండ్రికల్ వేవ్ కూడా వచ్చేసరికి 2 dimensionsలో చేసుకుంటున్నాం కాబట్టి మరి ఏ డైమెన్షన్స్లో మనం ఇది రిప్రజెంట్ చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయాలంటే వీఆర్ గోయింగ్ టు గో ఫర్ 2 ఇంటీజర్స్. దోస్ ఆర్ ఎల్ అండ్ ఎం. ఈ ఎల్ అండ్ ఎంని బేస్ చేసుకొని వీఆర్ టు స్పెసిఫై ద మోడ్స్ ఇన్ కాంట్రాస్ట్ టు ద సింగిల్ ఇంటీజర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్లేనర్ గైడ్. అదే ప్లేనర్ గైడ్ సింగిల్గా తీసుకున్నాం అనుకోండి, దెన్ వీ రిక్వైర్డ్ ద ఓన్లీ ఎం. బట్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ ద 2 కానీ డైమెన్షన్స్లో తీసుకున్నట్టయితే దెన్ వీ రిక్వైర్డ్ ఎల్ అండ్ ఎం. నెక్స్ట్ for the cylindrical waveguides we therefore refer to TE LM and TM LM mode. అదే సిలిండ్రికల్ వేవ్గైడ్స్కి మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏమేమి రిప్రజెంట్ చేస్తామంటే TE LM మోడ్ ఒకటి, TM LM మోడ్ ఒకటి, రెండుని డిస్కస్ చేస్తాం. దీస్ మోడ్స్ కరస్పాండ్స్ టు మెరిడినల్ రేస్. మెరిడినల్ రేస్ అన్నది కూడా మనం ఫస్ట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకునేవన్నీ కూడా మెరిడినల్ రేస్ గురించి వస్తాయి అన్నమాట. మెరిడినల్ రేస్ ట్రావెలింగ్ విత్ ఇన్ ద ఫైబర్, అంటే ఆ ఫైబర్ ఆక్సిస్లో ఎలాగైతే మనం ట్రాన్స్మిట్ చేసుకుంటున్నాం మెరిడినల్ రేస్ని, అవన్నీ ఏమేంటి అంటే TELM మోడ్ ఒకటి, TMLM మోడ్ ఒకటి అనమాట. హవెవర్ హైబ్రిడ్ మోడ్స్ వేర్ EZ అండ్ HZ ఆర్ నాన్ జీరో ఆల్సో ఒక్కర్ విత్ ఇన్ ద సిలిండ్రికల్ వేవ్ గైడ్. అంటే వీటితో పాటు కూడా వచ్చేసరికి ఏంటంటే దీంట్లో కొన్ని హైబ్రిడ్ మోడ్స్ అనేవి కూడా వస్తాయి అనమాట. ఏమేంటి అంటే EZ అండ్ HZ అనే మోడ్స్ కూడా వస్తాయి. HZ ఆర్ నాన్ జీరో ఆల్సో అక్కర్ విత్ ఇన్ ద సిలిండ్రికల్ వేవ్ గైడ్. దీస్ మోడ్స్ విచ్ రిజల్ట్ ఫ్రమ్ స్క్యూ రే ప్రాపగేషన్స్. అంటే ఇక్కడ చూడండి మెరిడినల్ రేస్ వచ్చేసరికి ఏమో మనకి TELM అండ్ TMLM గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అదే స్క్యూ రేస్ వచ్చేసరికి ఏమో హైబ్రిడ్ మోడ్స్, ఏమేంటి EZ అండ్ HZ మోడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట స్క్యూ రేస్ గురించి. దీస్ మోడ్స్ విచ్ రిజల్ట్ ఫ్రమ్ స్క్యూ రే ప్రాపగేషన్ విత్ ఇన్ ద ఫైబర్ ఆర్ డిజైన్ HELM అండ్ EHLM డిపెండింగ్ అపాన్ వెదర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ H or E మేక్ ద లార్జర్ కంట్రిబ్యూషన్ టు ద ట్రాన్స్ఫర్స్ ఫీల్డ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు సెకండ్ పాయింట్లో
TELM and TMLM మోడ్స్ వచ్చేసరికి ఏమో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మెరిడినల్ రేస్. అండ్ కమింగ్ టు స్క్యూ రేస్ వచ్చేసరికి ఏమేమి తీసుకుంటాం మనం ఈజెడ్ అండ్ హెచ్జెడ్ గురించి తీసుకుంటున్నాం. అంటే మనకి మెరిడినల్ రేస్లో TEM ఎలాగైతే తీసుకుంటున్నామో స్క్యూ రేస్లో వచ్చేసరికి ఏం చేస్తున్నామంటే ఈజెడ్ అండ్ హెచ్జెడ్ అని తీసుకుంటున్నాం అనమాట. ఆ ఈజెడ్ అండ్ హెచ్జెడ్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడు ఇక్కడ HELM అండ్ EHLM అనేది బేస్ చేసుకొని ఈ డిజైన్ చేసుకున్నాడు. అదే దాంట్లో TEM బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడు TELM TMLM చేస్తున్నాడు దీంట్లో మెరిడినల్ రేస్లో. అదే స్క్యూ రేస్లో వచ్చేసరికి ఈజెడ్ హెచ్జెడ్ని బేస్ చేసుకొని ఈ HELM EHLM అని చేస్తున్నాడు. డిపెండింగ్ అపాన్ వెదర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ H or E మేక్ ద లార్జర్ కాంట్రిబ్యూషన్ టు ద ట్రాన్స్ఫర్స్ ఫీల్డ్. Fortunately, the analysis may be simplified when considering the optical fibers for communication purposes. అంటే మనం ఈ అనాలిసిస్ మొత్తం కూడా దేనికి చేస్తున్నామంటే ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్ పర్పసెస్ కోసం మాత్రమే చేస్తున్నాం. These fibers satisfy the weakly guiding approximation where the relative index difference delta is much less than 1. Here delta is nothing but relative refractive index difference. అంటే ఆ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ అయితే వస్తుందో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిఫరెన్స్ అనేది దాన్ని డెల్టాతో డిఫైన్ చేస్తాం అనమాట. ఈ ఫైబర్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేసుకుంటూ మనం రిప్రజెంట్ చేసుకుంటాం. హెన్స్ అప్రాక్సిమేట్ సొల్యూషన్స్ ఫర్ ది ఫుల్ సెట్ ఆఫ్ HE, EH, TE అండ్ TM మోడ్స్ మే బి గివెన్ బై 2 లీనియర్లీ పోలరైజ్డ్ కాంపోనెంట్స్. అందుకే మనకి ఫుల్గా ఈ 4 వేవ్ గైడ్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే హెన్స్ అప్రాక్సిమేట్ సొల్యూషన్ ఫర్ ది full set of HE, EH, TE and TM modes may be given 2 linearly polarized components. అంటే 2 linearly polarized components బేస్ చేసుకొని ఈ 4 యొక్క వేవ్ గైడ్స్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం అనమాట. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రెడిషనల్ EH, HE, TE and TM mode designations and the LP-LM mode designation is shown in table. The mode subscripts L and M are related to the electric field intensity profile for a particular LP mode. అంటే ఇక్కడ LM వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ప్రొఫైల్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాడు. ఈ 4 మోడ్స్ గురించి కూడా మనకి నెక్స్ట్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ LP01, LP11, LP21, LP02, LP31, LP12, LP-LM, LP-LM, L is not equals to 0 or 1 అనేసి ఇక్కడేమో లీనియర్లీ పోలరైజ్డ్ మోడ్స్ ఇచ్చాడు, ఇక్కడేమో ఎగ్జాక్ట్ మోడ్స్ ఇచ్చాడు అనమాట. అంటే LP01 మోడ్ వచ్చినప్పుడేమో HE11 అని మోడ్, LP11 వచ్చినప్పుడేమో HE21, TE01, TM01 ఇలాగ ఒక్కొక్క లీనియర్లీ పోలరైజ్డ్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ పొజిషన్స్ని రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాం. సో వాటి యొక్క డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి అనేది దీంట్లో రిప్రజెంట్ చేస్తున్నాడు అనమాట. LP01 అయినప్పుడు ఇక్కడ ప్రీవియస్ టేబుల్ LP01 అయితే ఓన్లీ HE11 అంటున్నాడు. HE11 అంటే మనకి ఈ సిగ్నల్ అనేది ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది. నెక్స్ట్ LP11లో వచ్చేసరికి ఆ 3 ఉన్నాయి కదా మనకి. LP11 వచ్చేసరికి HE21, TE01, TM01 ఉన్నాయి కదా. సో అవన్నమాట ఈ 3 యారోస్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాడు. వీడి యొక్క ఇండికేషన్స్ ఇలా డయాగ్రమెటికల్గా దీంట్లో ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ద సిలిండ్రికల్ హోమోజీనియస్ కోర్ వేవ్ గైడ్ under the weak guidance condition outlined above, the scalar wave equation can be written in the form. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి స్కేలర్ వేవ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తున్నాడు. డో స్క్వేర్ సై బై డో ఆర్ స్క్వేర్ ప్లస్ 1/r ఇంటూ డో సై బై డో ఆర్ ప్లస్ 1/r స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో పై స్క్వేర్ ప్లస్ n1 స్క్వేర్ k స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ ద వన్ ఈక్వేషన్ వేర్ సై ఈజ్ ద ఫీల్డ్. అంటే ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవ్వచ్చు లేదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా అవ్వచ్చు అనమాట. n1 ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫైబర్ కోర్ తెలిసిందే. K is the propagation constant తెలిసిందే ఫర్ ఏ లైట్ ఇన్ ఏ వ్యాక్యూమ్. అండ్ R అండ్ psi ఆర్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. అంటే మీకు ఇవి EMTAలో క్లియర్గా వచ్చినాయి కాబట్టి R వాల్యూని పై వాల్యూని దేంట్లో రిప్రజెంట్ చేస్తామంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్లో రిప్రజెంట్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ద ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ది గైడెడ్ మోడ్స్ బీటా లై ఇన్ ద రేంజ్ N2K లెస్ దెన్ బీటా లెస్ దెన్ N1K. అంటే మనకి ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆఫ్ గైడెడ్ మోడ్స్ అంటే గైడెడ్ మోడ్ యొక్క ప్రాపగేషన్ కాన్స్టెంట్ బీటా అనేది ఎక్కడెక్కడ రిప్రజెంట్ అవుతుందంటే N2K లెస్ దెన్ బీటా లెస్ దెన్ N1K. అంటే మనకు ఆ రేంజ్లో N2 ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ క్లాడింగ్, N1 ఈజ్ నథింగ్ బట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కోర్. వాటిని బేస్ చేసుకుని K ఈజ్ నథింగ్ బట్ ప్రాపగేషన్ కాన్స్టెంట్. వాటిని బేస్ చేసుకుని బీటా వాల్యూ అనేది ఇన్ బిట్వీన్ N2K అండ్ N1Kకి మధ్యలో రిప్రజెంట్ చేస్తాం. where N2 is the refractive index of the fiber cladding. Solution of the wave equation for the cylindrical fiber are separable having the form psi is equals to ఇక్కడ మనకు ఫార్ములా ఇస్తున్నాడు అనమాట. E of R into cos L pi by sin L pi exponential of omega t minus beta z, where in the case psi represents the
dominant transverse electric field component. The periodic dependence on pi following cos L pi or sin L pi gives a mode of radial order L. Hence the fiber supports finite number of guided modes of the equation above. Introducing the solutions given by equation previous two equations బేస్ చేసుకుని ఏంటంటే మనకి సై వాల్యూలో దీన్ని రిప్రజెంట్ చేసుకుని అలా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ స్టెప్ ఇండెక్స్ ఫైబర్ విత్ ఏ కాన్స్టెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ స్కోర్ ఈజ్ ఏ బెసెల్ డిఫరెన్షియల్ ఫంక్షన్. ఇక్కడ బెసెల్ డిఫరెన్షియల్ ఫంక్షన్ బేస్ చేసుకుని మళ్ళీ ఇక్కడ డిఫైన్ చేసుకుంటున్నాడు అనమాట. ద కోర్ రీజన్ ద సొల్యూషన్స్ ఆర్ బెసెల్ ఫంక్షన్ జనరేటెడ్ బై జేఎల్ అంటున్నాడు. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మే దేర్ ఫోర్ బి గివెన్ బై E of r equals to G into JL of mu of r. నెక్స్ట్ G JL of mu into Ki of omega r by Ki of omega అని రిప్రజెంట్ చేస్తున్నాడు. వేర్ G is the amplitude coefficient and r is equals to r by a is the normalized radial coordinate with a when a is the radius of the fiber core. U and W which are the isonic values in the core and cladding respectively are defined as ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఇచ్చాడు. U అంటే ఏంది W అంటే ఏంది అనేసి టూ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసుకుంటున్నాడు. సో దీస్ ఆర్ నథింగ్ బట్ మోడ్స్ ఆఫ్ సిలిండ్రికల్ ఫైబర్. అంటే ఒక సిలిండ్రికల్ ఫైబర్ కానీ తీసుకున్నట్టయితే మనకి మోడ్స్ ఏమేమి వస్తాయి, మన ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేసుకుంటాం అనేసి దీంట్లో డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ మోడ్ కప్లింగ్. మోడ్ కప్లింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ here we are going to transfer the information through an optical fiber with the condition that is total internal reflection. Total internal reflection కానీ మనకి ఉంటేనే మనకి ఆప్టికల్ ఫైబర్ నుంచి మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటూ వెళ్ళడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వచ్చేసరికి కంటిన్యూషన్ స్ట్రైట్ లైన్ ఉంటే కోర్ క్లాడింగ్ రీజన్ దగ్గర కరెక్ట్గా రీచ్ అయిపోయింది అనుకోండి, అక్కడ ఏ డ్యామేజెస్ లేకుండా, దెన్ the total internal reflection will be possible, then the total amount of information should be transferred to the destination. But if the optical fiber cable gets bent, అంటే ఒక మన దగ్గర ఉన్నటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ మేబీ బెండ్ అయినా లేదు ఆ కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అయినా, అటువంటి సిచ్యువేషన్లో ఏమైపోతుంది, ఎప్పుడైతే ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది బెండ్ అయిన దగ్గర కానీ లేదంటే డ్యామేజ్ వచ్చిన దగ్గర కానీ డైరెక్ట్గా రీచ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఎంత యాంగిల్ అయితే ఇన్సిడెంట్ అయిందో అదే యాంగిల్తో మళ్ళీ రిఫ్లెక్షన్ జరగకుండా మేబీ ఎంతకంటే ఎక్కువ యాంగిల్ అయినా అవ్వచ్చు, లేదంటే తక్కువ యాంగిల్తో అయినా సరే రిఫ్లెక్షన్ జరిగి ఇట్ విల్ బి డైరెక్ట్లీ మీట్స్ ద క్లాడింగ్ రీజియన్. డైరెక్ట్గా క్లాడింగ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి క్లాడింగ్ రీజియన్లోకి వెళ్ళిపోయిందంటే ఇన్ఫర్మేషన్ అనేది లాస్ అయిపోతుంది అనమాట మనకి. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం పాస్ చేసినటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా, బెండ్ అవ్వకుండా లేదు, అక్కడ ఏమన్నా డ్యామేజెస్ ఉన్నాయా, అవన్నీ కూడా చూసుకొని మన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్ కప్లింగ్. సో ఇక్కడ కూడా అదే చెప్తాడండి క్లియర్గా. ఏంటంటే స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్ లైక్ డీవియేషన్ ఆఫ్ ది ఫైబర్ యాక్సిస్ ఫ్రమ్ స్ట్రైట్నెస్. స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ మాకు స్ట్రక్చరల్ ఎలా ఉండాలి, యాక్చువల్గా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ది స్ట్రైట్ లైన్గా ఉండాలి. బట్ స్ట్రైట్గా లైన్గా కాకుండా స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్ అంటే ఏంది, మేబీ ఏదైనా బెండ్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమైపోతుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, లైక్ డీవియేషన్స్ ఆఫ్ ది ఫైబర్ యాక్సిస్ ఫ్రమ్ స్ట్రైట్నెస్. స్ట్రైట్నెస్గా ఉండకుండా మేబీ డీవియేషన్ వచ్చింది అనుకున్నా, లేకపోతే వేరియేషన్స్ ఇన్ ద కోర్ డయామీటర్, అంటే మనకు ఉన్నటువంటి ఆ కోర్ డయామీటర్లో ఏదైనా సరే వేరియేషన్స్ వచ్చినా, ఇర్రెగ్యులారిటీస్ ఎట్ ద కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్. ఇర్రెగ్యులారిటీస్ నథింగ్ బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే అక్కడ కోర్ క్లాడింగ్ దగ్గర. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియేషన్స్ మే చేంజ్ ద ప్రాపగేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఫైబర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వేరియేషన్స్ ఆర్ నథింగ్ బట్ మనకి ఎప్పుడు కూడా N1 వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ N2 ఉండాలి. బట్ అలా కాకుండా N2 ఈజ్ గ్రేటర్ దెన్ N1 ఉందనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు. సో అటువంటి కండిషన్స్, సో వీటన్నిటి కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దీస్ విల్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ ఎనర్జీ ట్రావెలింగ్ ఇన్ వన్ మోడ్ టు అనదర్ డిపెండింగ్ ఆన్ ది స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్. దీనివల్ల ఏమైపోతుంది, మనకి యాక్చువల్గా ఒక మోడ్ వచ్చేసరికి ఏంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయనుకున్నా, దెన్ ఇట్ విల్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ విత్ ఇట్ యాంగిల్. ఆ యాంగిల్తోనే ఎంత యాంగిల్ అయితే ఇన్సిడెంట్ అయింది అదే యాంగిల్తో రిఫ్లెక్షన్ జరుగుతుంది, మనకి కంటిన్యూషన్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. బట్ అలా కాకుండా ఈ స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఈ స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు మేబీ స్ట్రైట్గా లైన్లా కాకుండా ఏదైనా బెండ్ అయినా, ఆ కోర్ డయామీటర్లో డిఫరెన్స్ వచ్చినా, కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ దగ్గర ఏదైనా డ్యామేజ్ అయినా సరే, లేదు ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో వచ్చేసరికి ఏదైనా డిఫరెన్స్ వచ్చినా, వీటి కండిషన్స్లో ఏదైనా సరే ఒకటి ప్రాబ్లం వచ్చినా సరే ఏమైపోతుంది, మనం పాస్ చేసినటువంటి రే వచ్చేసరికి స్ట్రైట్గా మేబీ క్లాడింగ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది, లేదు దానికి బిఫోర్ కానీ ఏదైనా రే అయిపోయి ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకోండి, ఆ రేలో మిక్స్ అవ్వడం కానీ జరుగుతుంది. ఆ రేలో మిక్స్ అయిపోయింది అనుకో ఏమైపోతుంది, ఆ రే ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫర్మేషను, ప్రీవియస్ రే ట్రాన్స్ఫర్ చేసే ఇన్ఫర్మేషను రెండు కూడా మిక్స్ అయిపోయి
డ్యామేజ్ అవుతుంది. అంటే ఏ ఇన్ఫర్మేషన్ రీచ్ అయిందో మనకి ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట. అందుకే దీస్ విల్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ కప్లింగ్ ఎనర్జీ ట్రావెలింగ్ ఇన్ వన్ మోడ్ టు అనదర్ డిపెండింగ్ ఆన్ ది స్ట్రక్చరల్ ఇంపర్ఫెక్షన్స్. డ్యూ టు దిస్ ఇంపర్ఫెక్షన్స్ మోడ్ కన్వర్షన్స్ టేక్స్ ప్లేస్. దిస్ మోడ్ కన్వర్షన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ మోడ్ కప్లింగ్. ఇలా కన్వర్షన్స్ అంటే ఒక లొకేషన్ ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్కి మూవ్ అవ్వడాన్ని ఏమంటున్నామంటే మనం మోడ్ కప్లింగ్ అని చెప్పుకుంటున్నాడు. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ డయాగ్రామ్లో యాక్చువల్గా వచ్చేసరికి ఏంది, మనకి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ని ఎయిర్ నుంచి మనకి ఇక్కడ ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ దగ్గర జస్ట్ ఒక నాక్ అనేది వచ్చింది. నాక్ ఇస్ నథింగ్, జస్ట్ ఒక బెండ్ అయింది అక్కడ, కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్ అయింది. ఆ బెండ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది, ఎప్పుడైతే అక్కడ ఇంటర్ఫేస్ ఇన్సిడెంట్ అయిందో రే అనేది, ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నెక్స్ట్ కోర్ క్లాడింగ్ దగ్గర ఇంటర్ఫేస్ జరగకుండా వేరే యాంగిల్తో వెళ్ళిపోతుంది అనమాట. వేరే యాంగిల్తో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతుంది, డైరెక్ట్గా క్లాడింగ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ లాస్ వస్తుంది. అందుకని అక్కడ నాకు వచ్చిన దానితో రిప్రజెంట్ చేశారు చూడండి, ఇర్రెగ్యులారిటీ అని. లైక్ దట్ ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ సెకండ్ డయాగ్రామ్లో వచ్చేసరికి ఏమైపోతుందంటే, మనకు ఉన్నటువంటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వచ్చేసరికి ఏమైంది, బెండ్ అయింది. అంటే మనకు స్ట్రైట్గా ఉండకుండా అక్కడ వచ్చేసరికి ఏమైపోతుందంటే బెండ్ అవుతున్న వల్ల ఏమైపోతుంది, ఆ కోర్ ఉన్నటువంటి డయామీటర్ కూడా సమ్ డయామీటర్ చేంజ్ అవుతుంది అనమాట. ఆ డయామీటర్ చేంజ్ అవ్వడం వల్ల ఏమైపోతుంది, మనం ఇన్సిడెంట్ చేస్తున్నటువంటి యాంగిల్ వచ్చేసరికి ఏమైపోతుందంటే ఇంకొంత యాంగిల్తో డీవియేషన్ జరుగుతుంది. దానివల్ల ఏమైపోతుంది, అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లాస్ అవుతుంది అనమాట. ఇదంతా కూడా ఏమంటున్నామంటే మనం మోడ్ కప్లింగ్. అంటే ఒక మోడ్ వచ్చేసరికి ఇంకొక మోడ్తో ట్రావెలింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని మోడ్ కప్లింగ్ అంటాడు. సో రే థియరీ ఇల్లస్ట్రేషన్ షోనింగ్ ఆఫ్ 2 ఆఫ్ ది పాసిబుల్ ఫైబర్ స్ట్రక్చర్ ఇంపర్ఫెక్షన్స్ గివ్ మోడ్ కప్లింగ్. దోస్ ఆర్ ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇర్రెగ్యులారిటీ అట్ ద కోర్ క్లాడింగ్ ఇంటర్ఫేస్, సెకండ్ వచ్చేసరికి ఏమో ఫైబర్ బెండ్ మనం చెప్పుకుంటుంది ఇందాక నుంచి కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్ కప్లింగ్. Okay, in next class we are going to discuss about the step index fibers and what are the types of step index fibers. Next, graded index fibers, what are the types of graded index fibers. Next, single mode fibers, cutoff wavelength, mode field diameter, effective refractive indices. So that will be continued in the next class. Thank you.